ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర అన్నారు కదా. అసలు గురువు అవసరం ఎందుకు అనే విషయం గురించిన ఓ చక్కటి విషయాన్ని ఇవాళ మనం సవిస్తారంగా తెలుసుకుందాం. ఇక విషయంలోకి వచ్చేస్తే, డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం. దానిని చేర్చగలిగేవాడు గురువు. గురువు మాత్రమే అనే చెప్పే కథ ఒకటి ఉంది. ఇప్పుడు ఆ కథ చెప్పుకుందాం. ఇక కథలోకి వచ్చేస్తే, తన వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువు గారి దగ్గరికి వచ్చి, అసలు గురువు అవసరమా, గురువు లేకుంటే వచ్చిన నష్టం ఏమిటి అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారు అని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానం ఇచ్చాడు ఆ ధనవంతుడు, సంపన్నుడు. అయితే ఓసారి మీ సూపర్ బజార్కి నన్ను తీసుకెళ్ళండి అని గురువు గారు అడిగారు. ఇద్దరే కలిసి సూపర్ బజార్కి వెళ్ళారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 7 అంతస్తుల భవంతి, అందులో దొరకనిదంటూ ఉండదనుకోండి. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు చిన్నగా. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను కూడా పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవుని సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. సరే, కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది కూరలు దుకాణంలోకి వెళ్ళింది. సూపర్ బజార్ కదా, ఏ వింగుకి ఆ వింగు ఉంటుంది కదా, ఆ లెక్కలో అది కూరగాయలు, పండ్లు ఉన్న వైపు వెళ్ళింది. తృప్తిగా తినది, మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తను పెంచుతున్న కుక్కని లోపలికి వదలమని కోరారు గురువుగారు. సరే, ఆయన చెప్పాడు కదా, ఎందుకు వినకుండా ఉందామని కుక్కని లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరికి వచ్చేసింది. సరే, ఇక నెక్స్ట్ ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి నీకు పంపారు గురువుగారు. అన్నింటినీ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆవు తనకు కావాల్సిన వేపుకి వెళ్ళింది, కడుపు నిండా తిన్నది, బయటకు వచ్చేసింది. కుక్క దానికి కావాల్సిన వేపు వెళ్ళింది, తిన్నది, వచ్చేసింది కావాల్సినంత వరకు. మనిషికి మాత్రం అవన్నీ చూసేసరికి ఏది తీసుకోవాలో, ఏది చెయ్యాలో తెలియదు. అన్నింటినీ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయాయి, బయటికి రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారి యజమానిని కలిసి అతడున్న చోటికి చేరుకున్నాడు. నెత్తి మీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. తీసుకోమన్నారు కదా ఊరికేనే, అందుకని ఆ వ్యక్తికి పిచ్చెక్కిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న ఆ సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో, ఎంతవరకు కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి బయటకు వచ్చేసాయి. మరి మనిషికి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు పాపం. అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియచెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. పుస్తకాలు స్కూల్లోనూ ఉంటాయి, లైబ్రరీలోనూ ఉంటాయి. కానీ పిల్లలు చదువుకోవాలంటే స్కూల్లో చేరుస్తాం. పిల్లల్ని స్కూల్లో కాక లైబ్రరీలో వదిలిపెడితే ఏం చదవాలో తెలియక పిల్లవాడికి అసలు చదువంటేనే విరక్తి కలుగుతుంది. అదే గురువు యొక్క గొప్పతనం. స్టూడెంట్ని గమనిస్తూ ఒక తల్లి
తన బిడ్డకి ఆకలి తీర్చి పోషణ అందించినట్లు స్టూడెంట్కి ఒక గురువు యొక్క జ్ఞానం అనే పోషణని అందిస్తారు అని ఈ గురువుగారి ప్రత్యేకతని ఆ గురువుగారే తెలియచేశారు ఆ ధనవంతుడికి. ఇదండి గురువు ఆవశ్యకత. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.